Hello everyone. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రోజంతా చక్కగా నాని మొలకెత్తిన మోడ్ బీన్స్ ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక మెజరింగ్ కప్ తో కొలిచి 2.5 కప్పుల దాకా మోడ్ బీన్స్ ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మహారాష్ట్రలో ఈ మోడ్ ఫ్రై రెసిపీని చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకుని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పుని చెక్ చేసి ఒకవేళ కలవకపోయినట్లయితే మీ రుచికి తగ్గ ఉప్పుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమాత్రం వాటర్ని వేసే అవసరం లేకుండా దీనిపైన మూత వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా ఉడికించుకోండి. ఇవి ఉడికి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ మోడ్ బీన్స్ చక్కగా ఉడికి ఫ్రై అవ్వడం కోసం 15 నుండి 20 నిమిషాల టైం పట్టింది. కానీ ఇక్కడ మీరు తీసుకున్న పాత్రను బట్టి ఇవి చక్కగా ఫ్రై అవ్వడం కోసం మీకెంత టైం పడుతుందో చూసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు లెమన్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో లెమన్ జ్యూస్నైనా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో గనక చేసుకున్నట్లయితే చపాతీతో తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు వీటిని చపాతీతో తినడం ఇష్టం లేనట్లయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు టొమాటోలను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుండి వేసి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న వీటిని ఈవినింగ్ స్నాక్గా మీరైనా తినొచ్చు, లేదా అప్పుడే స్కూల్ నుండి వచ్చిన మీ పిల్లలకైనా పెట్టొచ్చు. మరి మీకు ఈ మహారాష్ట్రియన్ మోడ్ బీన్స్ ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.